ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి ఇంచుమించు 1 ఇయర్ అవుతుంది. ఈ 1 ఇయర్లో కూడా నేను ప్రశాంత్ రెడ్డి గారిని కానీ ప్రభాకర్ రెడ్డి గారిని కానీ వ్యక్తిగతంగా విమర్శించలేదు. ఎలక్షన్స్లో విమర్శించుకున్నాం. ఎలక్షన్స్లో తప్పదు, విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి. అధికారంలోకి వచ్చారు. ఈ 1 ఇయర్లో కూడా నేను ఆమె గురించి ఎక్కడా కూడా చెడ్డగా మాట్లాడలే. ఇంకా నా గురించే మాట్లాడింది తప్ప నేను అవి కూడా పట్టించుకోలేదు. ఈ మధ్యన ముదివత్తిపాళెం వెళ్ళింది. ఆ సబ్మర్సిబుల్ కాజ్వే ఆమె చేయించినట్టు నేనే ప్రారంభిస్తాను, ఈ నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఒక్క తట్ట కూడా వేయలేదు మట్టి, అన్నీ నేనే చేయించానని చెప్పి ప్రగల్భాలు పలికింది. నేనేదో సంపాదించేసుకున్నానంట, అవినీతి పరుణ్ణంట, ఇట్లా వ్యక్తిగతంగా నా మీద దాడి చేసింది. నిన్న రుక్మిణి కళ్యాణ మండపంలో కోవూరు నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం పెట్టుకున్నాం. ఆ మీటింగ్లో నేను మాట్లాడాను. ఆమె మాట్లాడిన దానికి నేను కౌంటర్ ఇచ్చాను. ఆ మాటలు వెనక్కి తీసుకోను. ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాను. నేను చెప్పింది వాస్తవం. 100%, 100% ఈ జిల్లాలోనే కాదు, ఉమ్మడి జిల్లాలో మెడ్రాస్లో, బెంగళూరులో, తిరుపతిలో, రేణుగుంట దగ్గర మెస్బెట్టిన దగ్గర, నెల్లూరు మాగుంట లేఅవుట్లో ఆమె ఏమేమి చేసిందో అందరికీ తెలుసు. నా మీద వ్యక్తిగతంగా వచ్చావు కాబట్టి నేను నీ మీద వ్యక్తిగతంగా వదిలాను. నిన్న సాయంత్రం ఏం అవసరం, ఎవరు నేర్పించారు మాకు అవినీతి అంట, పర్సంటేజ్లు అంట, ఏదేదో మాట్లాడింది. దానికి నేను కౌంటర్ ఇచ్చాను. నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ప్రభాకర్ రెడ్డి నువ్వు రండి, ప్రెస్ మీట్ పెట్టండి, విమర్శలు చేయండి, మళ్ళీ మేము దానికి కౌంటర్ ఇచ్చుకుంటాం. ఏదో ఈవీఎంల ద్వారా ఎమ్మెల్యేలు అయిపోయి, ఎంపీలు అయిపోయి పెద్ద పుడింగలు అయిపోయినారా మీరంతా? నెల్లూరు జిల్లాలో ఇటువంటి సాంప్రదాయం ఎప్పుడన్నా ఉందా ఇళ్ల మీదకి వచ్చేది? అంతే కదా, మీరు వచ్చి చేసింది ఏంది? నేనుంటే నన్ను చంపేసేవాళ్ళు, దేవుడేదో నన్ను బయటకు పంపించినట్టున్నాడు. ఇళ్ళంతా ధ్వంసం చేసేశారు. 85 ఏళ్ల మా తల్లిగారు ఉన్నారు ఇంట్లో, ఆమెను బెదిరించారు, పనివాళ్లను బెదిరించారు, మొత్తం పగలగొట్టి పారేశారు. బెడ్రూమ్స్తో సహా ఆఫీస్ రూము అన్ని, డైనింగ్ టేబుల్ మొత్తం పగలగొట్టేశారు. ఏమొస్తుంది మీకు? ఏం ఆనందం అది? పైశాచిక ఆనందం. పగలగొట్టారు. మీ గురించి ఏమనుకుంటారు ఈరోజు నెల్లూరు జిల్లాలో? చేయొచ్చా ఆ పని? 1961 నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఫస్ట్ మా పెదనాన్న జిల్లా పరిషత్ చైర్మన్ 61లో, మా నాన్న సమితి ప్రెసిడెంట్. ఎంతోమంది రాజకీయ నాయకులు చూసాం, గ్రూపులు చూసాం. నేదురుమల్లోళ్ళు ఉన్నారు, ఆనవాళ్ళు ఉన్నారు, మేమున్నాము. ఎవరు కూడా ఇటువంటి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టలేదు. చాలా తప్పు చేశారు. మంచిది కాదు ఇది. బహుశా భగవంతుడు నన్ను బయటికి పంపించాడు, లేకపోతే ఈరోజు వేరే విధంగా ఉండేది ఇంట్లో. ఆయనే కాపాడాడని అనుకుంటున్నా. జరిగిన దానిపైన మీరు ఏమని ఫిర్యాదు చేశారు? ఎవరి మీద ఫిర్యాదు చేశారు? జరిగింది మీకు పొద్దు నుంచి చెప్తూనే ఉన్నాను, మీకు అందరికీ తెలుసు. దాని మీద కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. కానీ ఇప్పుడు ఎస్పీ గారు ఆఫీస్కి వచ్చి ఏఎస్పీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక మహిళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్న మీద ఇప్పుడే కంప్లైంట్ చేశాను. మేమందరం ప్రసన్నని, ఏ మహిళ కూడా ఇలాంటివి తిరిగి మళ్ళీ ఫేస్ చేయకుండా ప్రభుత్వం, చట్టం కలిసి అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం మహిళలం అందరం. ఇప్పుడు ఆయన ఇంకో మాట అంటున్నారు, మీడియాలో పదే చెప్తున్నారు, నేను ఏదైతే వ్యాఖ్యలు చేశానో వాటి మీద స్టాండ్ అయ్యి ఉన్నాను, నేను ఇంకా కూడా ఓపెన్ అవుతానని అంటారు. దీని పట్ల ప్రశాంత్ రెడ్డి ఎలా మాట్లాడారు? అందుకనే చెప్తున్నాను, మళ్ళీ ప్రసన్న ఇలాంటి మాటలు మాట్లాడకుండా, లేనిపోని సంస్కారం లేని మాటలు మాట్లాడకుండా అతన్ని అరెస్ట్ చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా మన పోలీస్ వ్యవస్థకు కూడా విన్నవించుకుంటున్నాను.